ప్రియమిత్రులకు శుభోదయం. నీతి శ్లోక రత్నావళి 130వ శ్లోకం చూస్తున్నాం. యస్య ఏచ గుణాః సంతి వికసంతి హితే స్వయం కస్తూరికా నహి మోదః శపథేన నివార్యతే. ఏ ఏ గుణాః, ఏ ఏ గుణములు యస్య సంతి ఎవనికి ఉంటాయో తేజ అవి స్వయం తమకు తాముగా వికసంతి వికాసమును చెందుతాయి కదా అంటున్నాడు. మల్లె వాసన మల్లెకు ఉంటుంది, గులాబీల వాసన గులాబీకి ఉంటుంది. చెడ్డవాడి గుణాలు చెడ్డవాడికి ఉంటాయి, మంచివాడి గుణాలు మంచివాడికి ఉంటాయి. ఇవి ఏవి కూడాను దాస్తే దాగేవి కాదు. అందుకనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటటువంటి సామెత మనకి తెలుగులో వచ్చింది. కస్తూరిక నహి మోదః. కస్తూరిక, కస్తూరి యొక్క ఆమోద, కస్తూరి యొక్క పరిమళము శపథేన, శపథము చేత అనగా వాసనని బయటికి రానివ్వను అని చెప్పటం మూలంగా నా నివార్యతేహి అడ్డగింపలేము కదా అని పోలిక ఇస్తున్నాడు మహాకవి. యస్య ఏచ గుణాః సంతి వికసంతి హితే స్వయం కస్తూరికామోదః నహి శపథేన నివార్యతే. ఏ ఏ వాసనలు ఏ ఏ వస్తువులకి ఉంటాయో ఆ పరిమళాలు స్వతసిద్ధంగానే ప్రకాశిస్తాయి. కస్తూరి యొక్క పరిమళాలని వారి వారి గుణాలని స్వయంగానే బయలుపడుతూ ఉంటాయి. దాచిపెడితే దాగేవి కాదు అన్నాడు నీతి శాస్త్ర